రంజాన్ మాసంలో మరణిస్తే నేరుగా స్వర్గానికి వెళ్తారు అని చాలామంది అనుకుంటారు. కానీ ఇస్లాం ప్రకారం విషయం కొంచెం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రంజాన్ మాసం అల్లాహ్ దగ్గర చాలా గొప్పదైన నెల. ఈ నెలలో అల్లాహ్ కరుణ, క్షమ మరియు పుణ్యాలు విపరీతంగా ఉంటాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియచేశారు: రంజాన్ నెల రాగానే స్వర్గ ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూసివేయబడతాయి మరియు శైతాన్లు బంధించబడతారు. అందుకే రంజాన్లో మరణించడం ఒక విశ్వాసికి అల్లాహ్ ఇచ్చే మంచి సూచనగా పండితులు చెబుతారు. ముఖ్యంగా ఒక వ్యక్తి అల్లాహ్ కోసం ఉపవాసం ఉండి ఆ స్థితిలోనే మరణిస్తే అది మరింత గొప్ప విషయం. దైవ ప్రవక్త వారు ఇలా తెలియచేశారు: ఎవరైనా అల్లాహ్ ప్రసన్నత కోసం ఉపవాసం ఉండి అది అతని జీవితపు చివరి రోజైతే అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు. అయితే కేవలం రంజాన్లో మరణించటం వల్లనే ఎవరికైనా ఖచ్చితంగా స్వర్గం వస్తుంది అని చెప్పలేము. ఒక వ్యక్తి నిజమైన ముస్లింగా ఉండాలి, అల్లాహ్ ఆజ్ఞలను పాటిస్తూ జీవించాలి, ఈమాన్తో ఉండాలి. అప్పుడు రంజాన్లో మరణించడం అతనికి హుస్నుల్